Audio Jungle. అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ ఏం లేదండి, సింపుల్. నా పాస్ట్ తెలుసు, మీ ప్రెసెంట్ తెలుసు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుంటుందో దేవునికి తెలుసు. నా పాస్ట్లో నేను ఎట్లుంటేనంటే ఏంది కొనుక్కునే స్తోమత లేకపోతే అంటే ఏంటంటే మనకి ఒక బలం బలహీనత అనేది ఒక సపోర్ట్తోనే వస్తుంది కాబట్టి అది మనకు శూన్యము. సో అప్పుడు మనం బేల్బికారీ టైప్ ఉంటాడని. తర్వాత నేను బయటికి రావడం అంటే నేనేమి నాన్నలాస్తి అంత కట్టలు పెట్టుకొని ఆస్తిపాస్తులు తీసుకుని రాలే. ఒక కుక్క పిల్ల బట్టలు తీసుకొని బయటకు వచ్చేసినండి. ఆ రోడ్లలో తిరిగి బాగానే పెరిగినాను, బాగానే వీడియోలు చేసుకుంటా. మీ సపోర్టు ఎందుకంటే కంటెంట్ని బాగుంటే ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారు కాబట్టి మీ సపోర్ట్ ద్వారా నేను స్టెప్ బై స్టెప్ ముందుకు వచ్చినాను. అప్పుడు నేను ఏదైతే నా లైఫ్లో సక్సెస్ మూమెంట్స్ ఏమి ఉన్నాయంటే, లైఫ్లో సక్సెస్ మూమెంట్స్ అంటే నేను బయటకు వచ్చిన తర్వాతే నా లైఫ్లో సక్సెస్ మూమెంట్స్ ఉండేది. అంతకుముందంతా ఏమీ లేవు సక్సెస్ అంటే. సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే మనల్ని ఆ టైం కింద లెక్క వేసినారు కాబట్టి సక్సెస్ అయ్యి కూడా లేదు. ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ వస్తేనే అది మీతోనే షేర్ చేసుకున్నా. మీతో షేర్ చేసుకున్నాకనే మిగతా వాళ్ళకి తెలిసినది వచ్చిందే అని. అట్లే కార్ తీసుకున్నాడు కూడా మీకు షేర్ చేసుకున్న తర్వాతే పక్కన వాళ్ళకి తెలిసినది ఒక కార్ తీసుకున్నాడని. అట్లే స్థలం తీసుకున్నాడు కూడా మీకు తెలిసిన తర్వాతే బయట వాళ్ళకి కూడా తెలిసింది. నేను బయట వాళ్ళని అంటానంటే మీకు అర్థమైంటుంది. ఇంకా మామూలు చాలా అయితే ప్రతిదీ చూపిలేం కదండి. నేను మామూలుగా అయితే వ్లాగ్స్ చేయొచ్చు. ఆ వ్లాగ్స్ ఎట్లా చేయాలనేది నాకు అంత ఇంట్రెస్ట్ రాదు ఎక్కువ చెప్పాలంటే. మా అత్త ఇది తీసుకున్నా అది తీసుకున్నా చూపించే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏదైనా ఒక్కొక్క సామాన్ తీసుకుంటూ వచ్చినా నేను చూపించలేదు. అండ్ ఇంకోటి వ్లాగ్స్ అని చెప్పి ఇన్ని పడి ఉంటాయి వెనకలదా దాచామన్నట్లు. అవి ఇంతవరకు అప్లోడ్ కూడా కాలే. ఏం మళ్ళీ టైం ఎప్పుడు వస్తుంది, ఇది కూడా అప్లోడ్ అవుతుందో కూడా నాకు తెలియదు. అట్లా మధ్యలో తీసుకునేటువంటి ఇవి ఒక రింగు ఇదో చైను. ఈ రింగ్ వచ్చేసి వాణి ఫస్ట్ యూట్యూబ్లోకి రాకముందు నాకు ఇచ్చిందండి. ఎన్వి అని అంటే నిమేష్ వాణి అనేది. ఇంకా తర్వాత ఈ నిన్న పోయిందిరా 2 days అవుతుంది తీసుకొని. ఇవి మీకు చూపిస్తాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. హ్యాపీ ఫీల్ అవుతారంటే నా అని అనుకున్న వాళ్ళు అయితే హ్యాపీ ఫీల్ గారు, నా ఎంట ఉండే వాళ్ళైతే హ్యాపీ ఫీల్ గారు. ఎవరైతే వాళ్ళు మామూలుగా నాకు వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసి నా ఇష్టపడే వాళ్ళైతే అబ్బా హ్యాపీగా బాగా లైఫ్లో సక్సెస్ అవుతున్నాడు అనేది అయితే ఉంటుంది. నా చుట్టూ తిరిగే వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఏడిసి బగ్గమంటుంది వాళ్ళకి, నాకు తెలుసు అది. ఎందుకంటే ఎదిగితే ఓవర్స్ లేని వాళ్ళు. కానీ మనం పక్కన వాడిని ఎదుగుతా అంటే ఓవర్స్ లేదన్న గుణం మనలో ఉన్నాడు, మనం ఎప్పటికీ ఎదగలేం. అది వాళ్ళకి తెలియదు. సరే అంటే చూపిస్తే ఏమేమి తీసుకున్నా అనేది. ఫస్ట్ ఈ రింగ్ బాక్స్ పోగొట్టినారు. ఇంకా జోక్ ఏదన్నా అది మ్యాడ్ బ్యాడ్ చెప్పు బాడీ పో చెప్పు. ఏం లేదు, అది ఆడికి షాప్కి వెళ్ళి బ్యాడ్ రింగ్ ఇవ్వమంటున్నాడు. బ్యాడ్ రింగ్ ఇవ్వమని నేను షాప్లో చెప్పినట్టు. అసలు అట పదమే వాళ్ళే, నేను ఊరికే డబ్బులు అయిపోయి కాడ చెప్పించింది. ఇది తీసుకున్నాం అండి. ఇది నాకు అంటే మామూలు ఈ మోడల్ అన్నీ ఉన్నాయి, డైమండ్ ఉంది ఇట్లా మామూలు ఉన్నాయి కాబట్టి ఇదేది బ్యాండ్ రింగ్ తీసుకున్నా. ఎంత ఇది వెయిట్? 5.5. కొంత గట్టి మాట్లాడు. 5.5 రేట్ ఎంత పడింది? 45 అట్లా. అంటే ఎగ్జాక్ట్ రేట్ కాదు, బిల్లులు దీంట్లో ఉన్నాయేమో, అవన్నీ బిల్లు చూపించేంతాను. ఇది ఇంకో రింగ్ అండి. ఈ రింగ్ వచ్చేసి నాకు కాదండి, వాడి శివాగా నేను తీసుకునేది. ఇది 1 yearకి బాగా సెట్ అయ్యేది. సైజ్ ఎంత ఇది? 18. సైజ్ కాదురా నాయన, వెయిట్ ఎంత? 5 ఉంటుంది. వాడిని తీసుకున్నాము. ఇంచుమించు ఇద్దరివి ఇంచుమించు ఒకటే. ఇవి వచ్చేసి కమ్మలు బాక్స్ ఇరగొట్టిన. అంటే ఇవి డైలీ కమ్మలు అంటే మళ్ళీ నేను వేసుకునే అనుకుంటారు, కనిపించినట్టు చూపి. ఓకేలా పెద్ద డైలీ వేర్ అవి. ఇంకేదో ఇది వెండి వేవ్ తీసుకుందాపా. బ్రేస్లెట్లు సిల్వర్వి బ్రేస్లెట్స్ ఉన్నాయి అక్కడ కింద పడనా ఎలుగుబంటి. ఇది పీస్ వైజ్ అన్నమాట. రేటు గ్రామ్ వైజ్ ఏమి ఇవ్వలేదు. అది ఒక పీస్ వచ్చి 3.5. ఇట్స్ డిపెండ్. ఇది వచ్చేసి నాదే అండి బ్రేస్లెట్ మళ్ళీ వచ్చినాడు ఎలుగుబంటి గడ. అసలు పొళ్ళు కింద పెట్టు కనిపించలే లేరా బంటి.
ఇట్లా పొర్లు ఉండేవి తీసుకోవద్దు అనుకున్నాను కానీ ఇంకా కలెక్షన్ అంతా లైట్ వెయిట్ ఉంది. మాకున్న పిల్లిలకి ఇట్లా దొబ్బి ఇగ్గుతాయి కదా, ఇగ్గుతాయి. తెగిపోతాయి. సో అంత స్ట్రాంగ్గా అంటే ఇది ఒకటే, ఇంకా అందుకు అది ఒకటి తీసుకున్నా. ఇదో టైప్ తీసుకుంది. ఇట్లా కాలేజ్కి స్కూల్కి అయితే బెస్ట్. ఇది స్టార్ ఐటమ్ వస్తుంది ఇప్పుడు. ఏందిదే? ఇదేనా స్టార్ ఐటమ్? ఇది కూడా సిల్వర్ అండి. ఇది సిల్వరే, స్టార్ ఐటమ్. ఇది మనం అరుణాచలం కడెం చూపించినారు. అంటే నేను కడెం తీసుకో, గోల్డ్ షాప్ తీసుకో 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 అంటేనే ఉన్నా కూడా నేను ఏం తీసుకుంటాలే కడెం ఏం తీసుకుంటాలే అనుకుని లాస్ట్కి అయితే తీసేసుకుంటే, ఎందుకంటే గోల్డ్ రేట్ ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఏదో టైంలో యూజ్. ఇప్పుడు మన దగ్గర మనీ అంటే నేనైతే ఏం నమ్ముతా అంటే నిమ్మి అయితే ఫుల్ ఖర్చు పెట్టాలని నమ్ముతాడు, కానీ నేనైతే మాత్రం సేవ్ చేయాలి ఉన్న డబ్బులు అన్నది నాకు ఉంటుంది. ఒకవేళ ఉన్న డబ్బులు ఒక 1 lakh ఉంటే గోల్డ్, ఒకవేళ 10 lakhs ఉంటే ల్యాండ్, ఆ టైపు. 10 lakhsకి ల్యాండ్ వచ్చేస్తుంది. ఎందుకు రావు? ఇప్పుడు అక్కడ కింద వెళ్తే రావా 3 సెంట్లు మరి అట్లా. అవును, అయితే నిజమే. నేను డింగ్ డాంగ్ వెళ్ళే తనే మిగిలిచ్చేది ఏదైనా ఉంటే. సో ఇప్పుడు మిగిలిన అంటే కూడా కారణం తన వల్లే. అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఏదో కోపంలో ఎవడో నడుస్తాడ కానీ అమ్మమ్మమ్మమ్మ భారీ అండి బాబోయ్. నిజంగా ఏమైనా మిగిలినవి ల్యాండ్ కానీ ఏమైనా వస్తువులు కానీ ఏదైనా బంగారు కానీ మిగిలిందంటే మాత్రం ఆ క్రెడిట్ తనకే ఇవ్వలేదు. ఎందుకంటే నేను మిగిలించుకునే టైప్ కాదు, మనంతా చెయ్యి ఇప్పుడు ఇట్లా పోతానే ఉండేది. అంత ఫ్రెండ్స్కి ఇయడమే, వాళ్ళు ఒక దమ్మిడికి పనికిరారు. ఇదంతా వెయిట్. ఇప్పుడు నేనేం నమ్ముతా అంటే మనతో ఒక్కరున్నా చాలు. నిమ్మి ఎట్లా అంటే 10 మంది ఉండాలి అయిపోయినాకన. అది యూజ్లెస్ ఫెలోసే ఉండాలి. యూజ్ ఉన్న వాళ్ళు ఒక్కరు లేరు. అదే నేను ఏం అంటే సింపుల్, నేను ముందు ఎప్పుడు ఎట్లున్నానో అట్లే ఉన్నాను. అప్పుడు సర్కిల్ ఎట్లుందో అట్లే ఆ టైప్ అట్లే కంటిన్యూ చేస్తాను. నేనంటే కొత్త వాళ్ళతోనో నేను వద్దు ఫ్రెండ్స్ అనట్లేదండి. మనకి నీడ్లో ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఒక్కలైనా మనకి అవసరానికి ఉన్నారంటే ఆ ఫ్రెండ్ ఉంటే చాలు అని. పోన్లే చెప్పు. జెన్యూన్ ఫ్రెండ్ అని ఎవడు దొరకడు. ఒకవేళ ఉంటారు, నీ స్కూల్ ఫ్రెండ్, నీ కాలేజ్ టైప్ ఫ్రెండ్ ఉందిగా నా ఫ్రెండ్, వాళ్ళు నీకు జెన్యూన్ ఫ్రెండ్షిప్ దొరుకుతారేమో కానీ కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు ఎప్పుడు జెన్యూన్ ఉండరు. ఎవరే నీకు చిన్నప్పుడు ఫ్రెండ్సే కదా వాళ్ళు. వాళ్ళు కాదు నా ఇప్పుడు కొంతమంది నీకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే కదా, 15-20 years నుంచి తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు. అంటే వాళ్ళతో నాకు బాండింగ్ కంటిన్యూ లేదు. ఫ్రెండ్షిప్ అయితే నేను నమ్మను. వాళ్ళకి వర్త్ ఉంటేనే నేనైతే డబ్బులు ఉంటే 4 పక్కన ఉంటారు, డబ్బులు అది ఫ్రెండ్షిప్ అనరు. అదే చెప్తాను లేదా, అదే ఇప్పట్లో ఉండేది. నీకున్నారు అట్లా, అందరికీ ఉండరు. మీరు కామెంట్ చేయండి, మీకు కూడా నిమేష్ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారేమో. ఉంటారులే కానీ నువ్వు అన్న అందరూ ఉంటారు. అర్థమైందా? ఉండి ఉంటారు కానీ ఇప్పట్లో డబ్బు ఉంటే నీ పక్కన 10 మంది ఉంటారు, లేదంటే ఉండరు. అంతే. పోన్లే నీ చూపి. పడింది అది మొత్తం 3 తులాలండి. అంటే 29 దగ్గరలో 2 లక్షలు. 2 లక్షల. ఇది ఇంకేమున్నాయా? అంతే కదా, ఇంకేమైనా ఉంటే చూడు. అంతేలే. ఇది పట్టీలు, నా పట్టీలు చూపించాలండు. చూపి. అదే చెప్పు. యాంటిక్ పీస్ యువరాణిలు వేసుకున్నది. యాంటీ పీస్ అండి ఇది. యాంటీ పీస్ అదే సేమ్. ఆ బ్యాండ్ కూడా అదేనండి. బ్యాండ్ అన్నాడు, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. నాకు తెలియదు కదా దీని గురించి. నేను ఏం మాట్లాడతా. యాంటీ పీస్ ఏంది? యాంటీ పీస్ కొండలేని అమ్ముతా. కొనేవాడు ఎవడు ఉన్నాడు? నువ్వు అమ్మితే పట్టుకో మామూలు కొండనైనా కింద పెట్టు. అప్పట్లో చూడండి యువరాణి నేనే. ఇప్పుడు అసలు నమ్మరైతే అది చెప్పకుండా బాగుండు. ఇది ఎన్ని గ్రామ్స్? ఇది వెయిట్ 40-50 grams. ఇప్పుడు ఇది సిల్వర్ కన్నా అది కాస్ట్ ఎక్కువ అండి. సిల్వర్ కన్నా అది కాస్ట్ అంటది. ఎందుకు చెప్పారు అంటే అవి ఎక్కువ ఏటా టైపు ఉన్నాయి. మంచివి నిమేష్ అసలు ఆగేకి టైం ఉండదు. ఎప్పుడు అమ్మాయిలు వెళ్తే షాపింగ్ ఎంతసేపు చేస్తారు తెలుసా? గంటలు మనం కూర్చోలేంలే కానీ ఏదైనా ఒక 1 రూపీ పెట్టాలంటే 10 షాపులు తిరుగుతాం. ఇంకా లక్షలు పెట్టి కూడా నువ్వు 1 గంటలో అయిపోవాలంటే కాదు. 4 లక్షలు పెడితే వస్తే పెళ్లిళ్ళు చేసే వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టాలి ఇప్పట్లో? పాపం
పాపమే ఉంది, చిన్నప్పటి నుండి అలా దాచుకుంటూ వస్తారు, ఒకేసారి అవ్వదు. అట్లా దాచుకుంటూ వస్తే అవుతాయి, లేకపోతే ఒకేసారి పెట్టాలంటే ఆ ఆస్తులు అమ్మేసుకోవాలి. అందుకే ఆడపిల్లలు ఉంటే దాచుతారు అన్నీ. అదే అదేపా, నిజంగా ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఇదంటే ఇదే 2 బాయ్, ఇదెంత బా? అది 90,000. ఇదే అసలు ఆ మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ. దాని బదులు మేము స్కీమ్ కట్టుకొని వచ్చాం. అంటే ఆల్రెడీ ఒకసారి స్కీమ్ కట్టాము. ఆల్రెడీ ఒకసారి తీసుకుని 2 తులాలకి. అప్పుడు 10,000 కట్టినాము. ఇప్పుడు 12,000 కడుతున్నాం. నేను వద్దులే అనుకున్నాను, అసలు వద్దని. అక్కడ ఒక అబ్బాయి తీసుకున్నా అంటే ఇంకా నాకు తీసుకుని ఇంట్రెస్ట్ లేదు, కానీ నీ కోసం అయితే కడతా అప్ప. అంటే నా ఈఎంఐలు, ఈ చీటీలు ఇవే ఓ అమ్మ చాలా ఎక్కువ అయితే, కానీ అవే మిగులుస్తుంది కాబట్టి సంతోషమే. అదేం వేస్ట్ కాదు, ఏమంటే కొద్దిగా కష్టపడాలి ఇంకొద్దిగా కట్టేటివి. మళ్ళా ఇప్పుడు ఇది ఒకటి పెట్టుకున్నాము, నెలకి 12,000 కట్టేది. అట్లా ఏది ఇదే 11 months. నన్ను అడిగితే మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఎగ్జాక్ట్గా గోల్డ్ మనం పెట్టిన రేట్కే రావాలంటే ఆ స్కీమ్స్, గోల్డ్ పిచ్ ఉన్న వాళ్ళకి స్కీమ్స్ కడితేనే బెస్ట్. ఎందుకంటే ఇగోండి చూడండి, ఆ మేకింగ్ అదేమో 60,000 పడుతుంది నార్మల్గా అయితే, కానీ నాకు అది 80,000 పడింది. 62 అట్లా పడేది. అట్లా ఉంటుంది. 2 ఉంగరాలు, బ్రాస్లెట్, ఒక కడియమే పడింది ఆ పనిది. ఇంకా నిమేష్కి అన్నీ ఉన్నాయండి, ఇంకా నిమేష్ ఇంకేం అడగకూడదు కూడా. ఎవరు కోటరామకృష్ణ టైప్ ఇట్లా కడతా ఏంది గోల్డ్ అయిపోయినాయి ఫింగర్. అండి ఇంకా ఒక ఇల్లు కట్టేది ఒకటి ఉంది. ఆ ఇల్లు ఒకటి కట్టేస్తే ఆ ఇంటికి మాత్రం అందరినీ పిలుస్తాను. ఆ టైంలో ఎవరికైతే వీలు ఉంటుందో, ఖాళీ ఉంటుందో అందరు హ్యాపీగా వచ్చి ఆశీర్వదించవచ్చు. చిచ్చు హ్యాపీగా అందరం ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకుందాం. మన వల్ల కాదు అంటే గెట్ టుగెదర్ అట్ హౌస్ వార్మింగ్కి గెట్ టుగెదర్లు, మనకి షో కేసులు, గుంపు ఆడ పిలిపిస్తాం. నాకు ఎందుకు అవంటేనే మనకు సెట్ కాదనైనా అవన్నీ అనిపిస్తుంది. అందుకే అంటే ఎప్పుడు ఎవరైనా కనిపిస్తే కలుస్తాం, మాట్లాడతాం అంతే. వాళ్ళకి రమ్మని ఈ ప్రెజర్లు అవన్నీ, అంటే ప్రెజరే కదా, ఇంకా వాళ్ళకి చెప్పి మేము ఇక్కడ ఉంటాం, ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేయండి కలుద్దాం. ఇవేందో నాకు పెద్ద పెద్ద హీరోలు కూడా చేయరు, ఎందుకు మనకి ఇన్ఫ్లుయెన్సర్లు అందజేస్తారు అదనమాట. మేము మీలాగే అందరు ఈక్వలే. వాళ్ళు తీసుకునేది అట్లా తీసుకుంటారు కాబట్టి హైప్లో వాళ్ళందుకు ఆ ఫీలింగ్లో ఉండి అట్లా వచ్చేయండి పెడతాను. ఇప్పుడు నీకు ఇల్లు కట్టిన తర్వాత నీ గోల్స్ అన్ని అయిపోయినట్టేనా, ఇంకేమున్నాయా? నాకు అసలు గోల్సే లేవు, ఎందుకంటే నేను పెద్ద వేస్ట్ గార్డ్ అనే ఫీలింగ్ లో ఉంటే. ఇప్పుడు లేవా? ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇప్పుడు నా కెపాసిటీ ఏంటనే నాకు తెలుస్తుంది కదా. అంటే అప్పుడు తెలుదా? అప్పుడు తెలుదా నీకు? స్కూల్లో వేస్ట్, ఎప్పుడో స్కూల్ వద్దు, కాలేజీలో వేస్ట్ గార్డ్ అనేది స్కూల్లో వద్దు, ఈ యూట్యూబ్ బిఫోర్ కూడా నీకు తెలుదా? ఎవడు నీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే ఒకళ్ళు బిజినెస్ లో సక్సెస్ కావచ్చు. నీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయరు, చదువు దానికి నీకు ఎట్లా వస్తావు? పోనీ నేనేమన్నా రాజకీయ ఫ్యామిలీ పోనీ అనుకి, లేదా ఫిలిం ఫ్యామిలీ లేదు, ఇంకేం చేసి మరి నీకు ఫిలిం అయినంత వరకు నేను చిన్న చిన్న జాబ్స్ కో ఏదైనా పోయినా, కాల్ సెంటర్ లో చేసిన అవద్దు. నీకు ఫిలిం ఆఫర్ వచ్చింది కదా హీరోగా, మరి అందుకు కాదులే. అది ఒక అంటే యూత్ కి సంబంధించింది, స్టూడెంట్స్ కాలేజ్ కి సంబంధించినది ఒక 4 క్యారెక్టర్లు. ఇప్పుడు మామూలు హ్యాపీ డేస్ ఎట్లుంటాయి అదేలే, ఒక మెయిన్ లీడ్ అది మిస్ చేసుకున్నాం. అంటే నా చేతిలో నేను కొట్టుకునేది, అంటే అన్ని జమానా కాలంలో లేదు. ఇప్పుడు అసలు ఇంట్రెస్టే లేదు, మూవీ ఫీల్డ్ అన్నదే లేదు, ఏం లేదు. ప్రతి ఒక్కరు పూరి జగన్నాథ్ క్లాస్మేట్, ప్రతి ఒక్కరు రామోజీ వాళ్ళ ఫ్రెండే, అందరు మన వాళ్ళే అన్నట్లు బిల్డప్ ఇస్తారు, టైం వేస్ట్ చేపిస్తారు. అంతమించి అది అవుట్పుట్ వచ్చేది లేదు, చేసేది లేదు. లక్షణంగా మన షాద్ రైండే చూపించుకుంటా అంటే మనకి ఏంటంటే దాన్ని బట్టి హ్యాపీగా దారిపోవచ్చు. రేపు పొద్దున ఏదైనా మంచి అవకాశం వస్తేనో ఏదైనా మనకు సెట్ అవుతుంది అన్నప్పుడు దాంట్లో ట్రాక్ట్, అంతే కదా. అంటే నీకు ఉంది ఇంకా ఏమని అందులో ఈ యూట్యూబ్ అయినా నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేను అసలు యూట్యూబర్ అయితే నాకు తెలియదు అయినాను. రేపు పొద్దున ఏమైతే నాకేం తెలుసు చెప్పు. ఇప్పుడు ఏ టైంలో ఏది తిరుగుతుందో మన చేతుల్లో ఏం లేదు, అంతే కదా. చేసే కంటెంట్లో మనల్ని నచ్చే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు, లేకపోతే మనం చూసిన వాళ్ళు ఏదో ఒకటి చెప్పలేము. రేపు పొద్దున ఫ్యూచర్లోనో ఎప్పుడో ఒకసారి మంచి జరగచ్చు. అంటే ఎట్లా
అంటే నువ్వు మళ్ళీ హీరో ఇట్లాంటి నిజంగానే ఆ పిల్లడికి సినీ ఫీల్డ్లోకి ఎన్ని మందో కాల్ చేశారు, ఎవరు ఇప్పుడు జబర్దస్త్ ఛాన్స్ వచ్చినా పోలే. చాలా ఛాన్స్లు వచ్చాయి మూవీగా, అంటే మెయిన్ ఫ్రెండ్ అట్లా వచ్చినా కూడా పోలేదు, ఎందుకంటే అవి ఇంట్రెస్ట్ లేదు, ఆ ఫీల్డ్లోకి పోవాలని లేదు. అదే యూట్యూబ్ తర్వాత ఇంకేం నెక్స్ట్ బిజినెస్ అట్లా. యూట్యూబ్ తర్వాత అంటే ఏంటంటే వాడు చెప్తాడు యూట్యూబ్ కనిపెట్టిన వాళ్ళు ఆలోచించాల. యూట్యూబ్ అది ఇడిచిపెట్టు, యూట్యూబ్ కనిపెట్టిన అతనికి ఏమైంది, మీ యూట్యూబ్ దండి మంది వస్తున్నారు, ఇన్కమ్ 40% 60% వస్తుంది. ఇప్పుడు మనకి కాంపిటీషన్ ని తట్టుకోలేమన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. అయ్యయ్యో లేదు, ఇప్పుడు యూట్యూబ్తో బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొకటి చేస్తున్నారు కదా, నువ్వు అట్లా ఏమేమి చేయదలుచుకున్నావు ఇల్లు తర్వాత? డబ్బులు ఉండాలా, డబ్బులు మంచి బిజినెస్. నేనైతే నన్ను అడగండి, ఎవరైనా నన్ను చెప్పు, అడిగి మరి చెప్పించుకున్నా చెప్పు, పర్లేదు చెప్పు చెప్పు. నేనైతే ఫార్మింగ్ చేసుకుంటాను. నా పెట్స్ అంతా నాకు ఫస్ట్ యానిమల్స్ ఫస్ట్ ప్రయారిటీ, దాని తర్వాత ఏదైనా. మా నాన్న సంపాదించింది నేను పోయి ఆడ బతుక్కుంటాడు, నాకేం సంపాదించినాడు కాబట్టి మీకేం ప్రాబ్లం, మాకు అవన్నీ లేవు కాబట్టి నువ్వు వచ్చి పక్కన వేసుకో. మేమే పైకి తెచ్చుకోవాలా, మా చేతులు అన్నీ నేనే కష్టపడలేదా, నేను ఎంత కష్టపడి చెప్తాడు. అది తాతలాసి ఇవ్వనింటే నువ్వేం పెట్టాలనుకుంటావు అంటే నేను డైట్ చెప్తాను. బైపాస్ లో కేఎఫ్స్ పెట్టాలనుకుంటున్నాను, ఒకేలా సక్సెస్ కాబట్టి ఒకటి మహీంద్రా షోరూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది కూడా ఒకవేళ లేదంటే ఒకవేళ ఇటాచెస్ ఏదైనా ముందుకు పోతే లేదంటే బెంగళూరులో రెస్టారెంట్స్. నేనేం అట్లా చెప్పలేదు, చూసినా అన్ని పెద్ద పెద్దవే. ఏదో పెడతాము జాకీ వాడు ఏమో తెప్పించి బెంగళూరులో స్టార్ట్ చేస్తే సర్కిల్లో ఇట్లాంటి మాట్లాడుతుంటారు. ఏమి వాడు చెప్తా, మళ్ళీ తెలివితేటలు లేవు, మాట్లాడే టాలెంట్ లేదు, డబ్బులు ఉంటాయి అంతే. డబ్బులుంటే ఏమైనా అయిపోతాయి. నాకు నేను అది లేదు కాబట్టి నేనేం చెప్పలేను ఏది పెడతావు ఏది పెట్టని. రేపు పొద్దున్న డబ్బులు ఉన్నప్పుడు ఆవిడ ప్లాన్ చేసుకుని ఆ టైంకి. అది నిజమే, ఫ్యూచర్ ఎట్లా తీసుకుపోతుంది ఆవిడకి తెలియదు. టిక్ టాక్ నుంచి యూట్యూబ్ ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ అంటే ఈ ఫీల్డ్లోకి పోయేది లేదు. దీని నుంచి ఏమైనా బిజినెస్ లేదు, నీకు బిజినెస్ పెట్టేది ఉంది కదా ఇంట్రెస్ట్. అంటే మేము మాది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్. బిజినెస్ అంటేనే మాటకారి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయినా హ్యాపీ, దానికి ఏముంది చేసుకోవచ్చు. ఇంకా నాకైతే ఎట్లా మాట్లాడతాము అవతల ఎట్లా అప్రోచ్ అవుతాం అనేది బిజినెస్, అంతే సింపుల్. కొట్లాడుతున్నా అదేమీ చేయలే. సో బిజినెస్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా బిజినెస్ అంటే ఏం లేదండి, షాప్ ఏం పెట్టాం, కన్స్ట్రక్షన్ అంటే హౌసెస్ బిల్డ్ చేసి అమ్మేది అంతే. బ్యాలెన్స్ చేసేటట్టుంటే అవైనా మంచిగా మనకి ఈజీ ఉంటుంది. అది ఒకటే యూట్యూబ్లో పట్టుకొని ఉండాలంటే ఆ వ్యూస్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. సో మనం ఎంతవరకు ఉండాలో అంత డబ్బులు మనం కష్టపడి కొద్ది ఎత్తు పెట్టుకొని ఒక బిజినెస్. లేదు డబ్బు లేకపోతే ఎవరు నేను ఖాతరు చేయరు. ఒకప్పుడు నీకు ఎవరైనా ఏంది విసుక్కుంటున్నావు చూసారా మీరు. ఇప్పుడు ఆన్ కెమెరాలో ఇట్లున్నాడు, విసుక్కున్నాడు చూడండి, ఆఫ్లో కూడా అట్లుంటాడు. సరే సరే, ఆఫ్లో ఎట్లుంటానో అందరికీ తెలిసే. డబ్బులు అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో సంపాదించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించే నాకు ఆ సత్తా ఉంది. ఏ సబ్జెక్టులు తీస్తే ఎట్లా పోతాయి తీస్తే నేను ఇప్పుడు సంపాదించిన దానికి 10 కాదు 20 రెట్లు సంపాదించగలను. ఎందుకంటే నేను ఒక అబ్బాయితో మాట్లాడినప్పుడే ఆటోమేటిక్గా నేను అట్లా మాట్లాడగలిగినప్పుడు ఎవరైనా పెట్టి డూప్ వివరాలు చేయాలంటే పగిలిపోయి అట్లా చేస్తాను. ఇక వేరే వేరే అదేలేండి సమెక్స్లో అట్లా అమ్మాయిల్ని అట్లా దింపితే సాయమైనా కూడా హెల్పింగ్ ఇలాంటివి ఏమైనా అంటే నేను ఇంకా మళ్ళీ మామూలుగా కాదు, రోడ్ సైడ్ కూర్చొని తినే జొమాటోలో పెట్టుకొని ఒకటి నేను అతను కలిసి ఇద్దరం కలిసి బిర్యానీ తినకుండా అట్లా బద్దలేదట్లా వీడియో చేయగలను. కానీ అవన్నీ సింపతి అవన్నీ చేయలేదు. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఓ టైప్ చూపి కూడా నాకు నచ్చదు. లేకపోతే నేను అయిపోకపోదు ఇస్తరాకి వేసుకొని స్విగ్గీ అయిపోయిన కూడా కూర్చిపెడతాను ఆడ నువ్వు తిను కాదంటే పక్కన పోటీ నేను మా ఇద్దరు తింటామని చెప్పి గంట సేపు 2 గంటల సేపు అయిపోయిన కూడా బండ్లు వేసుకొని తిరిగి ఇంకా మార్చేస్తాడు. చేయకూడదని మీ అట్లే చేయాలి, జనాలకి అట్లే ఇష్టం. ఓ చెప్తాడు సహాయం ఎప్పటికీ ఆ టైప్ చూపించిన అంటే సాయమే కాదు నా దృష్టిలో, వేరే దృష్టిలో ఏమో కానీ నాకు అందుకు నచ్చదు. అది నువ్వు 10 రూపాయలు నేను ఎప్పుడైనా చూస్తాను ఏదైనా ఇచ్చేసి టక్క టక్క ఇస్తాడు ఎవరు వచ్చినా. ఈ పనికి మన ఫ్రెండ్స్కి ఇస్తున్నావు, వాళ్ళు ఇచ్చిపెట్టు మామూలు ఇచ్చేది ఇస్తాను. వాళ్ళనైతే నేను ఇచ్చిపెట్టలేదండి, ఆ బాధ నాకే తెలుసు. అందుకు నాకు ఆ జోనల్ ఎంచుకోవాలనుకుని హెల్పింగ్ చేయాలనుకుంటే నేను ఓయమ్మ పిచ్చ 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 కంటెంట్లు క్రియేట్ చేయొచ్చు. అట్లా దానిలో మేము ఇట్లే పోతాం, ఫ్యామిలీగానే పోతాం అంటారా.
వీళ్ళ లవ్ అమ్మాయిలు ఇవంటే హైదరాబాద్లో నాకు తెలుసు యూసఫ్గూడలో చెక్ పోస్ట్లో యాడ్ ఉంటారు, లేదా కృష్ణానగర్లో యాడ్ ఉంటారు, ఏమి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇవన్నీ నాకంతా తిరిగి సాలైపోయిన కాలాలు ఉన్నాయి నా ఫ్రెండ్ సర్కిల్లో. ఆడిపోతే ఆఫీసులు కాడికి పోతే పెళ్లి ఫోటోల కంటే ఈ ఫోటోలు ఎక్కువ వేస్తారు. ఇన్ని ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్, ఓ 2000 పేమెంట్, వాళ్ళ కార్ బుక్ చేస్తే వచ్చి యాడ్ చేసి పోతారు. 3000, 4000 ఇట్లా ఇస్తే సార్. ఏంటి స్టార్టింగ్ ఒక వీడియోకి అంత డబ్బులు ఎందుకు వేస్ట్ నన్ను అడిగితే? మినిమం ఇవ్వాల్సి ఉంటుంది, 2000, 3000 అన్నా ఇవ్వాలి. ఎందుకంటే నీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ చేసుకునేది కొద్దిగా డ్రెస్సింగ్ అన్ని సెలెక్ట్ చేసుకుని వద్దులే గలీజ్ ఎందుకు కానీ అవన్నీ తెలుసు, ఇవన్నీ తెలియక కాదు. కానీ నేను ఈ జోనర్లో ఎందుకు గట్టికి కూర్చున్నా అంటే ఈ జోనర్లోనే నన్ను బాగా చేసే వాళ్ళు ఎవరైనా గుంపు యాడ్ అయితే నాతో పాటు పోటీ బాగుంటుంది. కానీ ఎవరు యాడ్ కాలేదు ఎవరు సరిగ్గా, అందరూ వేరే ఒకరు ట్రాక్ తీసుకొని పోతున్నారు. ఇంకోటి ఫన్ జోనర్లో చాలా మంది ఉన్నారు, కానీ బూతులు మాట్లాడేది ఉంటుంది. ఫన్ అంటే వాళ్ళు బూతులు లేకుండా ఫన్ ట్రై చేసేవాళ్ళు లేరు కాబట్టి నాకు ఇప్పుడు హ్యాపీగానే ఉంది. ఏంటంటే నాతో పాటు ట్రాక్లో ఇప్పుడు 2 పనులు ట్రాక్ ఎక్కి పోటీ పడితేనే కదా ఎవరు విన్ అవుతారా ఎవరు పడిపోతారా భయం ఉంటుంది. నా ట్రాక్లో ఎవరు లేరు కాబట్టి నాకు హ్యాపీ. వ్యూస్ ఏమి లక్షలు మిలియన్స్ రాకపోయినా పర్లే, అంతంత వరకు నేను హ్యాపీగా అంటే మేము తినగలుగుతున్నామండి అంతే. ఆ హ్యాపీనెస్ అది వరకు చూసుకుంటాడు అంతే. బుల్లెట్ ట్రైన్ వేసుకుని వెళ్ళిపోవాలని లేదు, మామూలు మెల్లి పోయి లేదు. బుల్లెట్ ట్రైన్ ఇంకా రాలేదు. బుల్లెట్ ట్రైన్ టైప్ దూసుకొని పోయి అవసరం లేదు. ఆడాడు సిగ్నల్ పడినప్పుడు ఆగి అలాంటి రెస్ట్ తీసుకొని పోతున్నా చాలు. బండి మీ సపోర్ట్ మనకి ఫస్ట్ మంచితనం ఉండాలి, అదే తీసిపోతుంది. ఫ్యూచర్లో ఒకవేళ కొద్దిగా నేను ఏదైనా వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా చేయొచ్చు నిదానంగా. నాకైతే ఆ మైండ్ సెట్ ఉంది. ఎందుకంటే నేను అనుకునే కంటెంట్ వెబ్ సిరీస్ నేను ఎప్పుడు చూడలే. ఒకవేళ ఆ టైం కంటెంట్కి చేస్తే మీరు ఖచ్చితంగా పగలబడి అవుతారు. ఎందుకంటే అవలాయిలో మనలో ఫస్ట్ కదా మన వీడియోలు నవ్వుకోవడం ఫన్. ఫస్ట్ అంటే తెలుసా లాఫింగ్ అన్న ఎమోషను అట్లాంటివి ఇష్టపడతారు. వాడు చెప్తాడు పోన్లే ఓకే మరి బాయ్ చెప్పు. నేను చేస్తాను బాయ్ చెప్పు. ఏంటంటే ఏడ్చేది నచ్చుతుంటే ఎవడు ఏడ్చే చూసేకి రాడు. ఏదన్నా చేసుకోవాలని వస్తారు. చెప్పు. అదే లవ్ యూ ఆల్. టాటా టాటా బాయ్ బాయ్. అట్లా ఎమోషనల్ అంటే నేను స్టార్టింగ్ నుంచి చేసుకుంటామంటే అంత ఇళ్లలో కూర్చొని టీవీలు ముందర ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. చేయలేదు మాట్లాడు. అందుకే నాకు నచ్చదు కాబట్టి అప్పుడు నాదే చూపిలేదు. ఫస్ట్ అట్లా చేసి మాట్లాడు చేయగలుగుతామా లేదా అని. నాకు చేసేది ఏముంది చూపించినా కూడా అప్పట్లో నేను చూడండి నేను ఎట్లున్నాను రూమ్ లో నాకు అట్లాగా కుక్కలని ఇవన్నీ చూపించింటే వేరే ఉండు. ఇవంతా సొల్లే అండి. హ్యాపీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఇట్లా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. లవ్ యూ ఆల్. టాటా. నరదిష్టి ఉందంటారు నాకు పాపము యాడిపోయినా. ఆ నరదిష్టి పెట్టేది కూడా బయట వాళ్ళు కాదని కూడా నాకు తెలుసు. పెట్టినా కూడా మంచి వాళ్ళ ఆశీస్సులు ఎటు ఉంటాయి కాబట్టి ఆ దిష్టి నా నా వరకు రాదు. సరేనా? రాదు కాదు ఖచ్చితంగా వస్తాయి. ఏంది వస్తాయి? దిష్టి తగులుతాయి. దిష్టి తగలే ఏముంది దానికి, నేనేం కష్టపడిన సొమ్మే కదా. కష్టమైనా కష్టం కాకపోయినా ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఒకటి కుళ్ళు. అది ఎక్కడికి పోయినా ఉంటుంది. అదంటే ఓర్వలేదు. అది మామూలు మనం ఏం చేయలేము. మనకు మనం వెళ్ళిపోతాం. 5 years కష్టపడితే మేము సంపాదించుకున్నాం. కొంతమంది ఆ 5 yearsకే ఇల్లులు కట్టేసి ఓ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్నే దాంట్లో చాలా మంది బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు, జాబులు చేసి సక్సెస్ అయిన వాళ్ళు, మంచి మంచి జాబ్స్ కొట్టిన వాళ్ళు లే చాలా జాబ్ హోల్డర్స్ ఒక రిటైర్ అయిన తర్వాత అట్లా కాదు అచీవ్ ఇల్లు తీసుకునే టైప్ కూడా ఉన్నారు. బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు అన్నీ విన్నారు. మనం దాంట్లో అంతే. ఓకే నేను మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ ఎట్లా వాళ్ళ కామెంట్స్ ఏంటి? మీ ఫ్రెండ్స్ అది ఏదో ఇన్స్టాలో ట్యాగ్ చేసేవాళ్ళు. ట్యాగ్ చేయండి ఇన్స్టాలో కూడా. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్.